హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. పావు టీ స్పూన్ సాల్ట్ వేసి హ్యాండ్ బీటర్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లఫీగా వస్తాయండి. 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకోవాలి. మంటని సిమ్లో ఉంచుకొని ఎగ్ని స్లోగా గరిటెతో కలపాలండి. ఇలా ఉడికిన ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఫ్రై అయిన ఎగ్స్ని ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచండి. 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయితే చాలండి. ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉడికించానండి. ఈ రైస్ ఇందులో వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, హాఫ్ స్పూన్ వెనిగర్, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు వేసి మసాలా అంతా రైస్కి కలిసేలాగా 5 నిమిషాలు మిక్స్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్లో హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేసి పెట్టానండి. ఇందులో వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎటువంటి సాస్ కానీ గ్రేవీ కానీ అవసరం లేదండి. ఇలాగే తినొచ్చు. మీరు కూడా ఈ రెసిపీ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.